ఆంధ్రప్రదేశ్ టీడీపీలోకి భారీగా వలసలకు రంగం సిద్ధమైంది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల నుంచి 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధమైనట్టు చెబుతున్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇప్పటికే క్యాంప్ ఆఫీసులో సీఎం చంద్రబాబును కలిశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి క్యాంప్ ఆఫీస్కు వచ్చారు ఆయన. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే గులాబీ గుడికి చేరుతుండగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలకు గేట్లెత్తింది. తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు సాగుతుంటే ఏపీలో మాత్రం ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేల వలసలు ప్రారంభమయ్యేలా ఉన్నాయి. ఇప్పటికే కొందరు విపక్ష ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్లో ఉన్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, టీడీపీలో ఎవరెవరో చేరాలనుకుంటున్నారు, వివరాలేంటి? एक कत्ल किया गया है उसका गुजरात पुलिस द्वारा. కసరత్తు నడుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, అధినేతల చర్చలు చూసినట్లయితే 6 నుంచి 9 మంది ఎమ్మెల్యేలు రానున్న వారం నుంచి 10 రోజుల కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 5 జిల్లాల నుంచి ఈ చేరికలు ఉంటాయని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక కృష్ణా జిల్లా నుంచే 3 ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితం జలీల్ ఖాన్ సీఎంతో మీటింగ్ అయ్యి వెళ్ళారు. వీరితో పాటు ఉప్పిరెడ్డి కల్పన, ప్రతాప్ అప్పారావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటు ప్రకాశం జిల్లాలో కూడా 3 ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 2 ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తారని, వారితో కూడా సంప్రదింపులు ఒక కొలిక్కి వస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతా ఉన్నాయి. అయితే వీటితో పాటు ఇప్పటికే పూర్తయిన సంప్రదింపులు అయ్యి పార్టీలోకి వచ్చే వారికి ఓకే చెప్పినటువంటి అంశంతో పాటు కొత్తగా మరికొంతమంది కూడా పార్టీకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు చెప్తున్నారు. ఈ మొత్తం అన్ని జిల్లాలు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, విశాఖ, కర్నూలు, కడప ఈ 5 జిల్లాల నుంచి కనుక చూసుకున్నట్లయితే కనీసం 9 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో నుంచి 3 ఎమ్మెల్యేలతో ఇప్పటికే చర్చలు జరిగినప్పటికీ కూడా 2కు సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు వాళ్ళ అంగీకారం కూడా జరిగినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. మరోవైపు చూసినట్లయితే ప్రతిపక్ష నేత ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుంటే ఇప్పటికే అధికార పక్షంలో ఉన్న స్థానిక నాయకత్వం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది, కలిగే ప్రయోజనాలు ఏంటి, కలిగే నష్టాలేంటి అనే కోణంలో కూడా పార్టీ లోతుగా చర్చ జరుపుతూ ఉంది. ఒకసారి మనం ఆ లిస్టు చూసినట్లయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు, లేకపోతే వివిధ పార్టీ ఎమ్మెల్యేలతో ఎవరితో అయితే సంప్రదింపులు జరుపుతుంది అనే వారి పేర్లు ఒకసారి పరిశీలించినట్లయితే కృష్ణా జిల్లా నుంచి ఉప్పిరెడ్డి కల్పన, మేకా ప్రతాప్ అప్పారావు, జలీల్ ఖాన్ ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్, పోతుల రామారావు కూడా టచ్లో ఉన్నారు. ఇకపోతే గొట్టిపాటి రవికి సంబంధించి కొంత స్పష్టత రావాల్సింది. దానిపై ఆయన వచ్చేందుకు సముఖంగానే ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు పార్టీలో చేరతారో, ఆ చర్చలు ఎంతవరకు వచ్చాయనే దానిపై మాత్రం పూర్తి క్లారిటీ రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కడప నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి కూడా ఆ పార్టీలోకి వచ్చేందుకు చాలా నెలల క్రితమే అంగీకారం తెలిపింది. ఆయన కూడా అందరితో కలిపి ఒకేసారి ఈ ఎమ్మెల్యేలు అందరితో కలిసి ఆయన కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అరకు నుంచి సర్వేశ్వరరావుతో ఇప్పటికే చర్చలు ముగిశాయి. ఏదైతే విశాఖ జిల్లా నుంచి కొనతాలు చేరుతున్నారో ఆయనతో పాటు సర్వేశ్వరరావు కూడా వస్తారని తెలుగుదేశం పార్టీ వర్గాలు చాలా బలంగా చెబుతూ ఉన్నాయి. ఇక నెల్లూరు జిల్లా నుంచి ఇప్పటికే ఆనం సోదరులను పార్టీలోకి తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ గూడూరు ఎమ్మెల్యే సునీల్తో పాటు సూలూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యను కూడా పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంది. వారు కూడా తమ ఆమోదాన్ని తెలిపినట్టు, దానికి సంబంధించినటువంటి చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టు పార్టీ అధిష్టానం చెప్తా ఉంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని చూసినట్లయితే కనిష్టంగా 6, గరిష్టంగా 9 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. చాలా మంది సంప్రదింపులకు వస్తున్నప్పటికీ, చేరికలకి ఆసక్తి చూపిస్తున్నప్పటికీ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నామో, ఎవరైతే అవసరమో వారినే పార్టీలోకి తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చెబుతా ఉంది. తెలంగాణలో పార్టీ పూర్తిగా
కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలంతా కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఓవరాల్గా చూసుకుంటే ఎటువంటి నష్టం జరగలేదు. కేవలం తెలంగాణలో నష్టపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలతో పాటు వేరే పార్టీలకు ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇతర పార్టీలకు చెందిన వారు కూడా పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని ఒక మెసేజ్ను ప్రజల్లోకి ఇచ్చేందుకు, పార్టీలకు తెలియజేసేందుకు ఈ పరిణామాలు ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. కొద్ది రోజులుగా ఈ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు వాటికి ఒక క్లారిటీ వచ్చింది. ఒక క్లియరెన్స్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇచ్చారని మనకి అర్థమవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఒక వారం నుంచి 10 రోజుల వ్యవధిలో వీరందరూ చేరికలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది కళ్యాణ్. మరోవైపు ఎటు అంటే అటు ప్రతిపక్షంలో కాకుండా ఇటు అధికార పక్షానికి కాకుండా కాంగ్రెస్లో కూడా యాక్టివ్గా లేకుండా ఉన్నటువంటి సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరు ఉన్నారో వారందరినీ కూడా పార్టీలో చేర్చుకునే అంశంపై ఇప్పటికే కసరత్తు నడుస్తూ ఉంది. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైన నేతలందరినీ కూడా పార్టీలో తెచ్చిపెట్టుకోవడం ద్వారా ప్రతిపక్షానికి అవకాశం లేకుండా చేయాలి అనేది పార్టీ యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంది. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం పరిణామాలను నిన్న లోకేష్ ముఖ్యమంత్రితో జరిపినటువంటి చర్చలను మనం చూసినట్లయితే ఒక వారం రోజుల వ్యవధిలోనే కనీసం 6 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ రమేష్. రాష్ట్రమంతా తెలుగుదేశం వైపు చూస్తుందన్నారు మంత్రి దేవినేని. అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు విపక్ష ఎమ్మెల్యేలు తమతో చేయి కలుపుతున్నారన్న మంత్రి దేవినేని రాజధాని పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయగలిగే సత్తా టీడీపీకే ఉందన్నారు. రాష్ట్రం అంతా తెలుగుదేశం వైపు చూస్తూ ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని అమరావతి నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి మహాసంకల్పాన్ని అందరూ అర్థం చేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం అవడంతో చాలామంది ఆనందపడుతూ ఉన్నారు. తెలుగు వాళ్ళ గుండె చప్పుడు పోలవరం. అట్లాగే రాయలసీమలో ఆంధ్రనివా గాలేరి నగరి పనులు వేగవంతం అవుతుంటే చాలా పాజిటివ్గా రాష్ట్రం అంతా కూడా ప్రజలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కట్టగల సమర్థత, రాజధాని నిర్మాణాన్ని వేగవంతం ఇవన్నీ కూడా అందరూ కూడా తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారు.